ఈరోజు పాఠశాల విద్య కమిషనర్ శ్రీ విజయరామరాజు గారితో జరిగిన సమావేశంలో చర్చించబడిన అంశాలు. జీవో 117 రద్దు అనంతరం మెమో ఆధారంగా ఏర్పాటు చేయబోయే పాఠశాలల ప్రతిపాదనలు మాత్రమే క్లస్టర్ కమిటీల ద్వారా తయారు చేశామని పాఠశాలల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవలసింది ఎస్ఎంసీ కమిటీలే అని తెలిపారు. ఎస్ఎంసీ కమిటీలు ప్రతిపాదనలను తిరస్కరిస్తే పాత పాఠశాలలనే కొనసాగిస్తామన్నారు. యాస్టరిస్క్ 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ప్రతిపాదించామని, కొన్నిచోట్ల 50 మంది విద్యార్థులు ఉన్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మెమోలోని మార్గదర్శకాలకు భిన్నంగా ప్రతిపాదనలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. అభ్యంతరాలను మెయిల్ ద్వారా కూడా తెలుపవచ్చు అని తెలిపారు. 2017-2023లలో బదిలీ పొందిన వారికి ప్రస్తుత బదిలీల పరిధిలోకి తీసుకువచ్చి బదిలీకి అవకాశం కల్పిస్తామన్నారు. +2 పాఠశాలలకు కొనసాగింపుపై సానుకూలంగా ఉన్నామని, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సంప్రదింపుల అనంతరం 1-2 వారాల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. బదిలీల చట్టం ముసాయిదా 1-2 రోజుల్లో విడుదల చేస్తామని, అభ్యంతరాలు తెలుపడానికి 1 వారం రోజులు గడువు ఇస్తామని తెలిపారు. పురపాలక పాఠశాలలకు వార్డు యూనిట్గా పరిగణలోకి తీసుకుంటామన్నారు. టీఐఎస్లో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. పదోన్నతుల సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఆన్లైన్లో ఉంచుతామన్నారు. జిల్లాలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులతో సీనియారిటీ జాబితా రూపకల్పన జరుగుతుందన్నారు. జాబితాపై అభ్యంతరాలను తీసుకుని తుది జాబితా రూపొందిస్తామన్నారు. బదిలీల సమస్యలపై అప్పీల్ చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాథమికోన్నత తరగతులకు కూడా 9 మరియు 10 తరగతులతో సమానంగా 54కు 2వ సెక్షన్, 94కు 3వ సెక్షన్ ప్రతిపాదించారని, అర్ధరాత్రి 2కు 25 నిమిషాలు ప్రాతిపదికన ప్రాథమికోన్నత తరగతులకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,600 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కనీసం 7,000 పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బదిలీల యాక్టు ప్రవేశపెడతామన్నారు. ఆగస్టు 31వ తేదీ నాటికి 2 అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న 2023 వారు బదిలీలకు అర్హులు. ఆగస్టు 31 నాటికి 8 అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న 2017 వారు కంపల్సరీ బదిలీల క్రిందకు వస్తారు. సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎంగా పంపే విషయానికి ఆలోచిస్తున్నామన్నారు.